The diamond in the field, Dr. L. Venkataramaredi Garu, who has completed his MSc Agriculture in the year 1983. Since then he had worked in various departments related with horticulture sector of Government of Telangana and was appointed as Commissioner of Horticulture, Government of Telangana. Now, during his tenure, the department had developed a lot of agroforestry projects, developed tissue culture, planting materials for bamboo, sandalwood, and causation. Under his guidance, department had planted about 15,000 acres under agroforestry scheme with various species. Bamboo mission was introduced in the Telangana state during his tenure. Our department established bamboo demonstration farm in Nirmal district, including the pilot plant for manufacturing of the bamboo briquettes. The department had renovated the public gardens and had set up a center of excellence for flowers and vegetables at Jedimatla. Another center of excellence for various fruits was established in the 50 acres farm in the Mulgu district. During his period as horticulture commissioner, innovative work was done for development of bio-CNG with super Napier grass, and also department had made briquettes and pellets with the super Napier grass. So here I present you the bamboo man, Dr. L. Venkataramaredi Garu. Thank you. డయాస్ మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ప్రియాంక మేడం గారికి, బికాజ్ ఆఫ్ హర్ టుడే తెలంగాణ మనకు హరితారం ప్రోగ్రాం కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ కాలేజ్ ఎక్కడ కూడా లేదు. ఈ విధంగా ఫస్ట్ ఫారెస్ట్ కాలేజ్ ఈ స్టైల్లో ఉంది తెలంగాణ అంటూ అందరూ చూడాల్సిన ప్లేస్ అది ఫారెస్ట్ కాలేజ్. సో చాలా బ్రహ్మాండంగా ఫారెస్ట్ యూనివర్సిటీ వారు ఎస్టాబ్లిష్ చేసి పిహెచ్డి వరకు తీసుకెళ్ళి 1 or 2 IFS ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఘనత వారికి దక్కుతుంది. సో ఈరోజు మనం డయాస్ మీద వారు ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా డాక్టర్ మెహతా గారు కూడా చాలా కమిటెడ్ పర్సన్. ఈ ఏజ్లో కూడా 86 years ఏజ్లో కూడా ఏదో సొసైటీకి ఒక పని చేయాలి, ఏదో హెల్ప్ చేయాలనే ఆలోచనతో వారు ముందుకు రావడం. సెమినార్ స్టైల్లో మిగతా ఆరిఫ్ ఖాన్ కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, మిగతా పెద్దలు డయాస్ మీద ఉన్నవారు. అదేవిధంగా బయోచార్ ఆర్మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము ఈ బయోచార్ గురించి బాగా వింటూ ఉన్నాము. కాకపోతే ఇది గతంలో 16th century 17th century నుంచి కూడా మనకు ప్రపంచ దేశాలలో జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, US కానీ అక్కడ వాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన దగ్గర కూడా ప్రిమిటివ్ ట్రైబ్స్ కూడా చాలా వరకు పోడు వ్యవసాయం చేసే రోజులలో ఫారెస్ట్ను మనకు కట్ చేసేసి బండ్ చేసేసి దాంట్లో ఒక 2-3 years వరకు క్రాప్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి సాయిల్ రెసిడ్యూ, అక్కడి నుంచి సాయిల్ ఫర్టిలిటీ పోగానే మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ కావడం అనేది గతంలో చరిత్ర ఉంది మనకు పోడు రీహాబిలిటేషన్ స్కీమ్స్లలో. సో ఆ విధంగా పంటలు చాలా బాగా ఫారెస్ట్ ఎప్పుడైతే వాళ్ళు కొట్టేసి తగలబెట్టి ఆ బయోచార్లో పంటలు పండిన తర్వాత చాలా ప్రొడక్టివిటీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేది. అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్కి పోయి అక్కడ కూడా ఫారెస్ట్ కొట్టేయడం, కాలబెట్టడం, తర్వాత మళ్ళీ పంటలు పండించుకోవడం, అక్కడి నుంచి షిఫ్ట్ కావడం అనేది మన నాగరికతలో ఒక భాగంగా ఉండేది. సో ఇప్పుడు ఈ విధంగా ఈ బయోచార్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక స్టేజ్లో 1947లో మనకైతే ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ రాకన ముందు 1965లో గ్రీన్ రెవల్యూషన్ రాకన ముందు 1947లో మన పాపులేషన్ ఓన్లీ 32 crores. ఈరోజు మన పాపులేషన్ 140 crores. సో అప్పుడు ఫుడ్ సర్ప్లస్ లేకున్నప్పటికి కూడా న్యూట్రిటివ్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుండే. తర్వాత ఆర్గానిక్ కార్బన్ ఆఫ్ ద సాయిల్ కూడా మోర్ దెన్ 3 to 3.5% ఆర్గానిక్ కార్బన్ ఆ స్టేజ్లలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ ఈరోజు 0.2%కి వచ్చింది. సో దాదాపు 25 బస్తాల ఫర్టిలైజర్ వేస్తే కానీ ఒక ఎకరంలో ఒక 20 నుంచి 30 క్వింటాల మనకు మిరపకాయలు తీసుకునే స్టేజ్ లేదు ఇప్పుడు. కాబట్టి అంత కెమికల్ ఫర్టిలైజర్ని వాడుతున్నాం. కాబట్టి ఈ రోజులలో ఆర్గానిక్ కార్బన్ని బాగా సాయిల్లో ఎంరిచ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేరే మార్గం లేదు ఇప్పుడు, ఎక్సెప్ట్ ఇప్పుడు బయోచార్ కానీ చార్కోల్ కానీ మనం ఏం మాట్లాడినా కూడా సాయిల్ ఎంరిచ్మెంట్కి ఒకటే మార్గం జరిగింది. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఓన్లీ కేవలం అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ ఇంకా అదర్ సెక్టర్స్లో కెమికల్స్, అదర్ ప్రోడక్ట్స్, బయోకెమికల్స్లో కానీ అక్కడిక్కడ విపరీతంగా పొటెన్షియల్ ఉండొచ్చు. కానీ అగ్రికల్చర్ సెక్టర్లో ఇది చాలా నీడ్ ఆఫ్ ది అవర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు చూసుకున్నప్పటికీ కూడా దాదాపు ఏదైతే మనం 16 elements
మొక్క తీసుకొని అదే 16 ఎలిమెంట్స్ని మనకు ఇంకొక 1-2 ఒక ఎలిమెంట్స్ యాడ్ చేసి మనకు ఆ ఫుడ్ న్యూట్రిషన్ మనకి ఇస్తూ ఉంది. కానీ ఈ రోజులో ఈ కెమికల్ ఫర్టిలైజర్ వల్ల న్యూట్రిషన్ మొత్తం పోయి మనం టాబ్లెట్స్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సాయిల్లో న్యూట్రిషన్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే ఆర్గానిక్ కార్బన్ లేదో, ఆర్గానిక్ కార్బన్ లేనప్పుడు అక్కడ ఇంటేక్ ఆఫ్ ద న్యూట్రిషన్స్ మొక్క తీసుకోలేదు వేల ద్వారా. కాబట్టి ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ కంపల్సరీగా ఈ 0.3 నుంచి మామూలుగా 1.2, 1.5 to 2% వరకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ డికేడ్ లోపల. లేకపోతే మనకు పంటలు పండినా కూడా ఫుడ్ సర్ప్లస్ ఉంటుంది, కానీ న్యూట్రిటివ్ ఫుడ్ దొరకదు. కాబట్టి చాలా ఈ కార్యక్రమం పెద్దగా మీరందరూ తీసుకునేందుకు పేరు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ముందర చాలా పెద్దగా పోవాలని చెప్పి ప్రతి ఒక్క రైతుకు కూడా ఎకనామికల్ ధరలు అందుబాటులో ఉండాలి. అంటే ఏదైనా కానీ ఇండస్ట్రీ కూడా ఎప్పుడు కూడా తెలంగాణ కానీ మన ఇండియాలో ఎట్లా అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వరకే పాసిబిలిటీ ఉంటుంది, కానీ చిన్న స్మాల్ స్కేల్లో ఒక రైతు కానీ ఒక క్లస్టర్ కానీ ఒక విలేజ్లో కానీ చేసుకోవడానికి అంత స్కోప్ ఉండదు. సో ఇది విలేజ్లో చేసుకోవడానికి స్కోప్ ఉన్నప్పుడే, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉన్నప్పుడే ఈ ట్రయల్స్ ఎన్నో ఉపయోగపడతాయి. తర్వాత మనం సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ మన బయోచార్ క్రూసేడర్స్ అందరూ కూడా ఆ దిశన ఒక మామూలుగా ఒక 10-12 మంది రైతులు కలిసి ఒక చిన్న యూనిట్ లాగా పెట్టుకొని అక్కడ వాళ్ళు బయోచార్ ప్రొడక్షన్ చేసుకునే విధంగా టెక్నాలజీని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది బాగా ఉపయోగాలని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏ విధంగా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు రైతులు, అదే స్టైల్లో చార్కోల్ కానీ బయోచార్ కానీ వాడే స్కోప్ ఉంది. కాబట్టి దీనికి మంచి స్కోప్ ఉంది. మేడం చెప్పినట్టు ఇప్పుడు ఫారెస్ట్ కాలేజ్ మన దగ్గర ఉంది కాబట్టి వారు కూడా దానికి ఒక డీన్గా ఉన్నారు. తర్వాత హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ వారు కూడా, కాబట్టి చక్కగా వారి సహకారం మనకు ఉంటుంది. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అతి త్వరలో ఇండియాలో ఏ స్టేట్ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మేతా గారి ఆధ్వర్యంలో మీ అందరి ఒక ప్రోద్బలంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.